బ్రదర్ మనకి ఈ సంక్రాంతికి వచ్చేసి 3 సినిమాలు అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఈ ముగ్గురు హీరోల సినిమాలు మనకు ఆల్రెడీ వచ్చేసి 2019లో కూడా రిలీజ్ అయితే అయ్యాయి అనమాట. సో ప్రస్తుతం ఈ 3 సినిమాలు మనకి ఎంత బిజినెస్తో ఎంత బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజ్ అయ్యాయని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. మరి ఈ వీడియోలో వచ్చేసి మరి ఈ సినిమాలు ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశాయి, లేదా లాభాల్లోకి వచ్చాయా లేదా, సో బ్రేక్ ఈవెన్ టార్గెట్కి ఏవి రీచ్ అవుతాయి, ఏవి రీచ్ అవ్వలేవు, ఏవి పెద్ద డిజాస్టర్గా మిగులుతాయి, ఏవి మనకు వచ్చేసి బ్లాక్ బస్టర్గా మిగులుతాయి, అండ్ అలాగే ఏ సినిమా సంక్రాంతి విన్నర్ కావచ్చు, అండ్ అలాగే 2019 రిపీట్ అయిందా లేదా అన్న దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. మరి మీరు ఎవరి ఫ్యానో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో చరణ్ అన్న ఫ్యాన్ అయితే జై చరణ్ అని చెప్పేసి, బాలయ్య బాబు ఫ్యాన్ అయితే జై బాలయ్య అని చెప్పేసి, విక్టరీ వెంకటేష్ మామ ఫ్యాన్ అయితే జై విక్టరీ వెంకటేష్ అనో లేకపోతే మీ ఇష్టం ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ 3 సినిమాలు మీరు చూసారో లేదో కామెంట్స్లో అయితే మీరైతే చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే మనకి గేమ్ చేంజర్ ఫస్ట్ అయితే రిలీజ్ అయింది. ఆ తర్వాత 2 డేస్ గ్యాప్తో మనకి డాకు మహారాజ్, ఆ తర్వాత 2 డేస్ గ్యాప్తో సంక్రాంతికి వస్తున్నాం అయితే రిలీజ్ అయింది. ఏ సినిమాకి కావాల్సిన మనకు థియేటర్స్ అన్నీ అయితే ఇచ్చారనమాట ఫస్ట్ డే వరకు. ఆ తర్వాత లిమిటెడ్ షోస్ టాక్ని బట్టి మనకి అటు ఇటుగా వచ్చేసి థియేటర్స్ కౌంట్ అయితే పెరగడం, షోస్ కౌంట్ అయితే పెరగడం అలా అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ మనం విక్టరీ వెంకటేష్ గారి గురించి కానీ చూసినట్లయితే ఆయన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ని అయితే సంక్రాంతికి వస్తున్నాం అయితే తీసుకొని అయితే వస్తుంది. సో ఇప్పటి వరకు మనం కలెక్షన్స్ అన్నీ చూసినట్లయితే సో ఏ సెంటర్లో అయినా మ్యాక్సిమం వచ్చేసి ఫుల్స్ అంటే హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో టికెట్స్ అయితే ఓ రేంజ్లో అయితే సేల్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో మనకి 1.2 మిలియన్ పైన బుక్ మై షో నుంచి ఇప్పటి వరకు అయితే టికెట్స్ అయితే సేల్ అయితే అవ్వడం అనేది జరిగింది. బ్లాక్ బస్టర్ పాజిటివ్ టాక్తో ఈ సినిమా అయితే నడుస్తుంది. సో సంక్రాంతికి వస్తున్నాం, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరల్డ్ వైడ్గా కానీ మనం కానీ చూసినట్లయితే ఇప్పటి వరకు ఎంత రికవరీ చేసిందంటే 95% వరకు రికవరీ అయితే చేసేసింది. కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనకు వచ్చేసి ఇంకా అయితే మన బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే రీచ్ అయితే అవ్వలేదన్నమాట, కేవలం కొన్ని. సో దాదాపు మనకి ఈ సంక్రాంతికి వస్తున్నాం 14th జనవరి అయితే రిలీజ్ అయితే అయింది. సో మనకి ఈరోజు డేట్ కానీ చూసినట్లయితే 18th జనవరి అనమాట. సో 17th జనవరి ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి మూవీ వచ్చేసి 95% ప్లస్గానే మనకి రికవరీ అయితే చేసేసింది. మనకి థియేట్రికల్ బిజినెస్ ఎంతైతే జరిగిందో దానికి మనకి రికవరీ 95% అయిపోయింది. 100% కూడా అనుకోవచ్చు అనమాట మనం. సో కొన్ని ఏరియాల్లో మాత్రమే మనకైతే ఉంది. సో ఇది ఒక భారీ బడ్జెట్ సినిమా కాదు, ఒక మంచి మనకు వచ్చేసి ఫ్యామిలీ యాక్షన్ డ్రామా లాంటి సినిమా. సో దాన్ని నీట్గా మన అనిల్ రావిపూడి అయితే ప్రజెంట్ అయితే చేశాడు. సో ఆ సినిమాకి చాలామంది అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అట్రాక్ట్ అయితే అయ్యారు. అలాగే కలెక్షన్స్ కూడా అయితే వస్తున్నాయి. ఎక్కువగా రేట్లు పెట్టి అయితే సినిమాని అయితే కొనలేదు, మినిమల్ రేట్స్ అయితే అమ్మారు. మినిమల్ రేట్స్కి అయితే మనకి బిజినెస్ అయితే జరిగింది. సో రిటర్న్స్ కూడా అలాగే అయితే వస్తున్నాయి అన్నమాట. టికెట్ రైట్స్ కానీ హైక్స్ కానీ ఏమైతే లేవన్నమాట రేట్లు. సో ఆ తర్వాత నెక్స్ట్ కానీ చూసినట్లయితే అదే బ్యానర్ నుంచి వచ్చిన గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ మనకి భారీ బడ్జెట్ సినిమా, భారీ యాక్షన్ సినిమా లాగైతే తీసుకొని వచ్చారు. పొలిటికల్ డ్రామా అన్నమాట. సో సంక్రాంతికి వస్తున్నాం వేరే జానరు, ఇది వేరే జానరు. సో ఈ సినిమా ఫస్ట్ డే వచ్చేసి 186 crores మనకైతే పోస్టర్ని అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ తర్వాత 256 ఏదో పోస్టర్ని అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ పోస్టర్ కూడా డిలీట్ చేసినట్టు అయితే ఉంది ట్విట్టర్లో. మళ్ళీ నేను వెతికాను, ఆ పోస్టర్ గురించి కనబడలేదు, డే 2 దాని గురించి. సో మనకి ఈ రోజుకి కానీ చూసినట్లయితే కంప్లీట్గా ఫస్ట్ వీక్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంది మన గేమ్ చేంజర్ మూవీ. సో మన రామ్ చరణ్ అన్న చరిష్మాతోనే ఈ సినిమా నడుస్తుంది. శంకర్ ఎటువంటి ప్లస్ అయితే ఈ సినిమా కాబోడు అని చెప్పేసి నేను ముందు నుంచి చెప్పుకొని అయితే వస్తున్నాను. సో అదే అయితే జరిగింది. కేవలం చరణ్ అన్న అభిమానులు లేదా చరణ్ అన్న గురించి ఈ సినిమా అయితే ఇంత రన్ అయితే వచ్చింది. సో బెటర్ టాక్ అయితే రాలేదు. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది, ఆ తర్వాత డిజాస్టర్ టాక్ అయితే వచ్చింది. సో పాజిటివ్ ఉంది అనిగా ఉంది సినిమా. సో బాగుంది అని చెప్పి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, బాగాలేదు సినిమా అని చెప్పేంత వాళ్ళు కూడా అలాగే అయితే ఉన్నారు. సో మన రివ్యూ కూడా మీరైతే ఛానల్ అయితే ఉంది, అదైతే చూడొచ్చు అనమాట. సో ఎలా అయితే ఏమి చాలా పెద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్తో మనకి ఈ సినిమా అయితే బరిలోకి అయితే దిగిందనమాట. సో సంక్రాంతి బరిలో ఎక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇంత భారీ బడ్జెట్ సినిమాని తీసుకొని వచ్చి దీనికి కలెక్షన్స్ ఎక్కువ రావాలి అంటే రావు. ఎందుకంటే మనకి థియేటర్స్ షేర్ అయితే అవుతాయి, అండ్ అలాగే టాక్ మీద డిపెండ్ అయి ఉంటే 1, 2, 3 సినిమాలు ఉంటాయి కాబట్టి
టాక్ ఏది బెటర్గా వస్తుందో ఆడియన్స్ అటువైపు వెళ్ళిపోతారు. ఈ సినిమాని తర్వాత చూడొచ్చు అనుకుంటారు, ఆ తర్వాత లైట్ అయితే తీసుకుంటారు అనమాట. సో టాక్ బెటర్గా లేదు కాబట్టి ఈ సినిమా ఫస్ట్ వీక్ మొత్తం ఎండ్ అయ్యేసరికి మనకి కేవలం 52% మాత్రమే రికవరీ అయితే చేసింది. సో ఇంకా లాంగ్ రన్ అయితే ఉంది, ఇంకా 50% వచ్చేసి రికవరీ అయితే చేయాల్సి అయితే ఉంది. మరి ఇంకా 50% వరల్డ్ వైడ్గా థియేటర్స్ నుంచి రికవరీ చేయాలంటే చాలా అంటే చాలా పెద్ద టార్గెట్ అనమాట. సో సెకండ్ వీక్ నుంచి చాలా వరకు కలెక్షన్స్ అయితే డ్రాప్ అయితే అవుతాయి. సో టాక్ ఉన్న మూవీస్కి అయితే అందరైతే వెళ్తూ ఉంటారు. ఇక నార్త్ అమెరికా కావచ్చు, మిగతా ఏరియాలో కానీ చూసినట్లయితే సో మనకు సంక్రాంతికి వస్తున్నాం, ఆ తర్వాత డాకు మహారాజ్కి అయితే ఎక్కువగా టికెట్స్ అయితే అమ్ముడుపోతున్నాయి గేమ్ చేంజర్తో కంపారిజన్ చేస్తే. సో ప్రస్తుతానికి చూసినట్లయితే ఇది వచ్చేసి 52% వరకు అయితే మనకు రికవరీ అయితే చేసింది, అది ఎంతైతే థియేట్రికల్ బిజినెస్ జరిగిందో దాంట్లో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాలయ్య బాబు డాకు మహారాజ్. సో డాకు మహారాజ్ కూడా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుందనమాట. అలాగే తమిళ్లో, హిందీలో, కన్నడలో కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేశారు. 17th January 2025 వచ్చేసి మనకి తమిళ్లో కూడా రిలీజ్ అయితే చేశారు అన్నమాట. సో 4 డేస్లోనే మనకి ఈ మూవీ వచ్చేసి 100 crore ప్లస్ అయితే కలెక్షన్స్ అయితే తీసుకొని అయితే వచ్చింది. అలాగే బుక్ మై షోలో మనకి 1.2 million కంటేను ఎక్కువ టికెట్స్ అయితే అమ్ముడైతే పోయాయి. సో మంచి టాక్ అయితే ఉంది. సంక్రాంతికి వస్తున్నాము, అలాగే డాకు మహారాజ్, ఈ 2 సినిమాలకి చాలా మంచి టాక్ అయితే ఉంది. సో అలాగే టికెట్లు కూడా అలాగే సేల్ అయితే అవుతున్నాయి, ఆక్యుపెన్సీ కూడా అలాగైతే ఉంటుంది థియేటర్స్లో. సో డాకు మహారాజ్ కానీ చూసుకున్నట్లయితే మనకి బాలయ్య బాబు కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా తీశారైతే అన్నమాట. అలాగే ఎక్కువగా మనకు వచ్చేసి బిజినెస్ చేసిన సినిమా కూడా డాకు మహారాజ్. సో ఎన్బీకే కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అయితే రావాలి, అప్పుడు మాత్రమే ఇది బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా అయితే ఉన్నాయో, బిజినెస్ ఎలా అయితే ఎన్బీకే కెరీర్ బెస్ట్ అయితే జరిగిందో, అలాగే మనకి కలెక్షన్స్ కూడా ఎన్బీకే కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో దాని అనుగుణంగానే మనకి ఈ సినిమా ప్రస్తుతానికి కానీ చూసుకున్నట్లయితే 12th January రిలీజ్ అయితే అయింది. సో మనకు 17th January మనకి కంప్లీట్గా 5 days రన్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంది. ఈ 5 days రన్లోనే 85% వచ్చేసి మనకి రికవరీ అయితే ఈ మూవీ అయితే చేసేసింది అనమాట. సో 85+ అంటే 87% ఎగ్జాక్ట్గా కాదు, 85 అనేది కన్ఫర్మ్ అయితే చేసుకుంది. 85% వచ్చేసి మనకి టోటల్ బిజినెస్లో రికవరీ అయితే చేసేసింది. సో మనకి ఈ మూవీ ఇంత స్ట్రాంగ్ అయితే నడుస్తుందన్నమాట. డాకు మహారాజ్ ఇప్పటికే ఆంధ్ర, సీడెడ్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, అలాగే మనకు అనంతపురం ఇలాంటి ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయితే చేసేసుకుంది. ఇంకా 2 రోజులు లేదా 1 రోజు రన్తో గట్టికి కానీ సినిమా కానీ కలెక్ట్ చేస్తే ఆ వరల్డ్ వైడ్గా కూడా మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి ప్రాఫిట్స్లోకి మూవీ అయితే వచ్చేస్తుంది. సో మనకి సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ 3 మూవీస్ అయితే ఇప్పటి వరకు ఇంత రికవరీని అయితే చేసాయి. సంక్రాంతికి వస్తున్నాం, అలాగే డాకు మహారాజ్ వచ్చేసి 1 or 2 డేస్లో ప్రాఫిట్స్లోకి అయితే మూవీస్ అయితే వచ్చేస్తాయి. సో 2019 అయితే రిపీట్ అయితే అవ్వలేదు. ఈ 3 సినిమాలు 2019లో వచ్చి ఓన్లీ మనకి వెంకటేష్ బాబుది మాత్రమే హిట్ అయితే అయ్యింది. బాలయ్యది, చరణ్ది అయితే అట్టర్ ఫ్లాప్లు అయితే అయ్యాయి. ఇప్పుడు మనకి 2025లో కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా వెంకటేష్ మూవీ అయితే మనకి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే మిగిలింది. కానీ మనకు వచ్చేసి రామ్ చరణ్ అన్న సినిమా వచ్చేసి అట్టర్ ఫ్లాప్గా అయితే మిగిలింది. అలాగే మనకి రామ్ చరణ్ అన్న సినిమా వచ్చేసి నెగిటివ్ టాక్తో అయితే నడుస్తూ ఉంది, ఇంకా రికవరీకి చాలా దూరంగా అయితే ఉంది. మన డాకు మహారాజ్ బాలయ్య బాబు సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్గా అయితే ఉంది, ప్రాఫిట్స్లోకి అయితే రాబోతుంది అనమాట. సో మనకి వెంకటేష్ బాబు అలాగే బాలయ్య బాబు వీళ్ళిద్దరు వచ్చేసి సంక్రాంతి విన్నర్స్గా అయితే నిలబడబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.